హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి నవోదయ స్కూల్లో ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. ఈ జాబ్స్ యొక్క పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియో ద్వారా అనేది మీకు అనేది తెలియజేస్తాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంత శాలరీ ఇస్తారు, ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు, ఎలా అప్లై చేయాలనేది కూడా అన్ని వివరాలు కూడా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈ వీడియోని ఎవరైనా చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అక్కడైతే చూసేయండి, మనకి నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ అని అయితే ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్, మనకి ఏమి ఇచ్చారు, ఎంగేజ్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ మనకి హైదరాబాద్ రీజన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-2026గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఫర్ డీటెయిల్స్, నోటిఫికేషను, గైడ్ లైన్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ అని అయితే అంటున్నారు వీళ్ళు. సో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది, దీన్ని అయితే విజిట్ చేయమంటున్నారు. నేను ఇదే లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. అఫీషియల్ వెబ్సైట్లో లింక్లోకి వెళ్తే మీకు అన్ని వివరాలు అనేది అయితే వస్తాయి. అలాగే ఇక్కడ చూడండి, లింక్స్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు. ఫర్ టీజీటీసీఎస్, ఫర్ పీజీటీసీఎస్. సో అలా టీజీటీ వాళ్ళు, పీజీటీ వాళ్ళు చేసుకోవాల్సినవి. సో మనకి ఇక్కడ లింక్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ వీల్ ఓపెన్. సో మనకి మార్చి 8వ తారీఖు నుంచి 9 AM నుండి 18th, మనకి మార్చి 18th 9 AM వరకు అయితే 10 days అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ 10 daysలో అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెస్గా ఎప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది అనేది వీళ్ళైతే అనౌన్స్ చేస్తారు. సో అది ఇక్కడ కూడా ఇచ్చారు మనకి ఆల్రెడీ. ఏమి ఇచ్చారు, టెంటేటివ్ డేట్స్ అనేది ఇచ్చారు. టెంటేటివ్ డేట్స్ ఫర్ ఫిజికల్ ఇంటర్వ్యూ ఆఫ్లైన్. సో మనకి ఆఫ్లైన్లోనే ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. 7th, 9th అంటే 7th to 9th అంటే 7th డేట్న 8th, 9th 3 days అనేది ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో ఇక్కడ టెంటేటివ్ డేట్స్గా ఇచ్చారు. అగైన్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మళ్ళీ అనౌన్స్ చేస్తారు రియల్ డేట్స్ అన్నీ కూడా. బట్ ఈ డేట్స్ అనేది ఫిక్స్ చేసుకోండి. బట్ అగైన్ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు ఎప్పుడు ఇంటర్వ్యూ అనేది ఉంటుందా అనేది. సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు, క్యాండిడేట్స్ మస్ట్ మనకి ascertain దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అప్లైడ్ బిఫోర్ ఫిల్లింగ్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్. మీరు పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై అనేది చెయ్యండి అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ అని ఇచ్చారు కదా. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ మనకి టీచర్స్, టీసీసీఎస్, పీజీటీఎస్ఎస్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ జేఎన్విఎస్ ఆఫ్ హైదరాబాద్ రీజన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-2026 అని అయితే ఇచ్చారు. సో లింక్స్, అప్లికేషన్స్ పీజీటీఎస్ వాళ్ళకి ఒకలా ఉంటుంది, టీజీఎస్ఎస్ వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో ఇవి మెయిన్. అయితే ఇందులో మనకి అన్నీ కూడా వేకెన్సీ అంటే పోస్టులు, ఏ డిపార్ట్మెంట్ ఏ పోస్టులు అనేది ఇచ్చారో చూడండి. ఇక్కడ టీజీటీ హిందీ లైబ్రేరియన్ పోస్టులు, ఆర్ట్స్ పోస్టులు అండ్ మ్యూజిక్, అలాగే తమిళ్, ఇదే మనకి ఫిజికల్ ఎడ్యుకేషను, తెలుగు, కన్నడ. సో ఇవన్నీ కూడా వేకెన్సీస్ పీజీటీసీఎస్లో, టీజీసీఎస్లో. సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటనేది, ఇవి పోస్టులు కదా, ఈ క్వాలిఫికేషన్ కనుక మీకు ఉంటే ఈ పోస్టులకు తగ్గట్టుగా అప్లై అనేది చేసుకోండి. అలాగే ఇంకా ఏమి ఇచ్చారు, క్యాండిడేట్స్ మస్ట్ ascertain ఎలిజిబుల్ ఫర్ పోస్ట్ ఆఫ్ మెన్షన్డ్ అబౌవ్ ద బిఫోర్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఫామ్ విజిట్ అవర్ వెబ్సైట్ ఫర్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. యూజ్ యువర్ కరెక్ట్ అండ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. అప్లై చేసేటప్పుడు కరెక్ట్గా యూజ్ చేసిన ఈమెయిల్ ఐడి అండ్ ఆల్సో ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వమంటున్నారు. అండ్ యూజింగ్ వన్ ఈమెయిల్ ఐడి అప్లికేషన్స్ క్యాన్ బీ సబ్మిటెడ్ మనకి ఫర్ 1 post ఓన్లీ. సో ఇప్పుడు ఇందులో రకరకాల డిఫరెంట్ టైప్స్ అనేది వేకెన్సీస్ అనేది ఇచ్చారు కదా. ఈ వేకెన్సీస్ కూడా మీరు ఒక పోస్ట్కి అప్లై చేస్తే ఒక మెయిల్ ఐడిని యూస్ చేయాలి, ఇంకో పోస్ట్కి అప్లై చేస్తే ఇంకో మెయిల్ ఐడిని యూస్ చేయాలి. సో అది అంటే ఒక మెయిల్ ఐడితో పలు రకాల ఉద్యోగాల్ని అప్లై చేయడానికి లేదు అంటున్నారు వీళ్ళు. అది ఇక్కడ మెన్షన్ చేశారు చాలా క్లియర్గా. సో అదొకటి చూసుకోండి. అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు,
ఇక్కడ ఇంకొకటి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ది ఇన్ఫర్మేషన్ షుడ్ ఫిల్ అప్ ఆక్యురేట్లీ ఇట్ లేటర్ ఎనీ స్టేజ్ ఇన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఫౌండెడ్ ఫాల్స్ రాంగ్ మిస్క్లైడింగ్ ది క్యాండిడేట్స్ విల్ బి రిజెక్టెడ్. సో మీరు అప్లై చేసేటప్పుడే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్గా ఇవ్వండి. ఏదైనా మిస్క్యారేజ్ అయినా లేకపోతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తాము అని అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఏ కాపీ ఆఫ్ ది ఫిల్డ్ అప్లికేషన్స్ ఫామ్ విల్ బి సెంట్ టు క్యాండిడేట్స్ మెయిల్. సో ఇక్కడ వీళ్ళు 2 రకాలుగా ఇచ్చారు. ఒకటి మెయిల్ ద్వారా అప్లై చేయాలి అండ్ ఆల్సో మెయిల్ ద్వారా వీళ్ళకి అప్లికేషన్ అనేది ఒకటి పంపించాలి. ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ద్వారా పంపించాలి. సో ఆ రెండింటికి టాలీ చేస్తారు మీరు కాదా అని. సో అదొకటి ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీరు మంచిగా ఫిల్ చేయాలని అయితే అంటున్నారు. ఇంకా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ చూసారా ఇక్కడ మనకి ఉండాల్సినవి అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ క్యాండిడేట్స్ షల్ బ్రింగ్ సెల్ఫ్ అటెస్టెడ్ 1 set of photocopies all required documents and mark list of each semester, year, degree, post graduation, diploma, experience certificate, awards, NCC certificate, etc will original the time of document verification at the venue అనేది ఇచ్చారు. సో ఇక్కడ అన్ని జెరాక్స్ సెట్ ఒకటి ఉండాలంట. ఆ సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు కదా అప్పుడు అనేది ఖచ్చితంగా ఉండాలంట ఒరిజినల్స్ కూడాను. సో అదొకటి మెన్షన్ చేశారు. ఇంకా ఇక్కడ చూడండి ఇంటర్వ్యూస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ తమిళ్ అండ్ టీజీటీ మలయాళం విల్ బి హెల్డ్ జేఎన్వి మనకి పాలక్కడ ఓన్లీ. ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ కన్నడ విల్ బి మనకి కొన్ని ఉంటాయి కదా కొన్ని అంటే మనకి ఓన్లీ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీషు తెలుగు ఈ లాంగ్వేజెస్ పైన కొంచెం మీకు సర్టిఫికేట్స్ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మిగతా తమిళ్ కన్నడ అవి అవుట్ సైడ్ అంటే తమిళనాడు వాళ్ళు బెంగళూరు వాళ్ళైతే అప్లై చేసుకోవాలని అయితే చెప్తున్నారు. అలాగే వాళ్ళకి పోస్టింగ్ కూడా అవుట్ సైడే ఉంటుంది. సో అదొకటి మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు పీజీటీకి. ఇక్కడ పీజీటీసీఎస్ పోస్టులు ఉంటాయి కదా దానికి ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేషను అండ్ ఇంకా బీఎడ్ డిగ్రీ బీఎడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. విత్ ఆల్సో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అదొకటి వీళ్ళు మెన్షన్ చేశారు. సో అది అండ్ నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు టీజీటీఎస్ వాళ్ళకి. సో టీజీటీఎస్ వాళ్ళకి ఏంటంటే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉంటుంది కదా. సో ఆ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉండేవాళ్ళు దీనికనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఒక మెయిల్ కూడా వీళ్ళకి పంపించాలి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అనేది చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.